కెమెరా సార్ ఓకే సార్ 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 కెమెరా సార్ కెమెరా సార్ అది మ్యామ్ చూడండి కెమెరా ఓకే సార్ కొంచెం అది గంట వస్తుంది ఒక్కటి సార్ కెమెరా సార్ హాస్పిటల్ కదా మేడం సార్ అడి సార్ సార్ కెమెరా సార్ అడి సార్ కెమెరా సార్ కెమెరా సార్ అడి సార్ సార్ కెమెరా సార్ 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 ఓకే मैम मैम रेडी मैम मैम कैमरा ओके ओके बैक साइड में थोड़ा सर मोबाइल पक्का दिया सर सर 1 सेकंड सर ओके सर మెడికల్ కౌన్సిల్ అన్నది రెగ్యులేటరీ బాడీ, అంటే వైద్యాన్ని నియంత్రించేటువంటి సంస్థ. ఇది వైద్య సేవలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఇస్తున్న సందర్భంలో విద్యని లేదా ప్రాక్టీస్ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ. దీనికి ఈ మధ్యనే శ్రీహరిరావు గారు అధ్యక్షులుగా రావడం, కమిటీ కొత్తగా రావడం అన్నది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప విజయంగానే చెప్పచ్చు. నాకు తెలుసు ఆయన ఎంత చాలా డెడికేటెడ్ పర్సన్. నేను ఆయన కలిసి తిరుపతిలో ప్రాక్టీస్ చేసిన సందర్భాల్లో నాకు వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితుడు. ఎంత కమిటెడ్గా ఉంటాడో ఈ వైద్యం పట్ల, ఈ హాస్పిటల్స్ పట్ల, డాక్టర్ల పట్ల. ఎందుకంటే మేమంతా ఒకప్పుడు యంగ్ డాక్టర్స్ అసోసియేషన్, ఒక అసోసియేషన్ పెట్టి తిరుపతిలో డాక్టర్లని ఎప్పుడు కోఆర్డినేట్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి యంగ్ డాక్టర్స్ అసోసియేషను, మరి ఇండియన్ మెడికల్ అసోసియేషను, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో వచ్చి ఈరోజు కౌన్సిల్ అధ్యక్షుడిగా రావడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. స్నేహితుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగా ఈ రెగ్యులేటరీ బాడీ చాలామంది డాక్టర్లు, అంటే ఇప్పుడు డాక్టర్లకు కొదవేమీ లేదు, మెడికల్ కాలేజీలు పెరిగినాయి, వైద్యులు పెరిగినారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరము 1000 లక్షలకు చేరుతా ఉంది. కానీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు తాము రిజిస్టర్ చేసుకోవడం, అంటే రిజిస్ట్రేషన్ అప్డేటెడ్గా ఉంటేనే ప్రాక్టీస్ చేయాలనే రూల్ ఉన్నప్పటికీ కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉండి రిజిస్ట్రేషన్ని పట్టించుకోకపోవడం, చట్టబద్ధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు వెతుక్కోవడం, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ కూడా చాలా ఇబ్బంది. ఒకప్పుడు డాక్టర్ అంటే దేవుడిలాగా చూసేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్ అంటే దేవుడు కాదు, ఇంకో రకంగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు డాక్టర్లు పొరపాట్లు, ఎందుకంటే డాక్టర్లు పొరపాటు చేయడు, తెలిసిన వరకు పొరపాటు చేయడు. కానీ వైద్యం చేసే సందర్భంలో అందరినీ బతికించడం కూడా సాధ్యం కాదు. ఈ సందర్భంలో డాక్టర్లని నిందలు మోపడం కానీ, డాక్టర్లని అది లేదు ఇది లేదని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. చట్టపరమైన చర్యలు డాక్టర్ల మీద తీసుకోవడం, డాక్టర్ల మీద కోర్టుకు వెళ్ళడాలు, డాక్టర్లను నిందించడాలు కూడా పెరిగినాయి. ఇవన్నీ కూడా ఎదుర్కోవాలంటే డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు చట్టబద్ధంగా
సరైన విధానంలో ఉండాలి. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు తమ హాస్పిటల్స్ని క్లినిక్స్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. దానికి అన్ని రకాల చట్టబద్ధమైన చర్యలు తీసుకొని ఉంటేనే తన్ను తాను రక్షించుకోగలుగుతాడు, తన్ను తాను మార్కెట్ నిలబెట్టుకోగలుగుతారు. ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలి. ఈరోజు నేను ఈ మధ్యనే చూస్తున్నాను, శ్రీకాకుళంలో పార్టీ పని మీద వెళ్ళాను. శ్రీకాకుళంకి వెళ్తే ఈయన అక్కడ ఉన్నాడు, శ్రీధర్రావు గారు. ఇక్కడేం చేస్తున్నావా అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, వచ్చాను అని చెప్పాడు. అంటే ఆయన చైర్మన్ అయిన తర్వాత ఇంటికి పోయినట్టు లేడు, ఇంకా నేరుగా జిల్లాలు తిరుగుతున్నట్టుగా ఉన్నాడు. చాలా సంతోషం. ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ఒక కౌంటర్, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా కౌంటర్లు ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్స్ని కానీ లేకపోతే రెన్యూవల్స్ని కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్యులని ఫిట్నెస్ క్రియేట్ చేయడానికి, హాస్పిటల్లో అన్ని సదుపాయాలతో అన్ని చట్టబద్ధంగా ఫిట్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ కౌన్సిల్ చైర్మన్ గారు శ్రీధర్రావు గారికి, వాళ్ళ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా అవసరమైన పని. నేను ఈ మధ్యకాలంలో ఆదోనిలో డాక్టర్ని అడిగాను, నీకు లైసెన్స్ తీసుకున్నానంటే ఒకసారి 3 సంవత్సరాలు అయిందండి, ఇప్పుడు చేసుకోవాలా, విజయవాడ పోయి చేసుకోవడం కష్టంగా ఉంది అని చెప్తా ఉన్నాడు. విజయవాడకి వెళ్ళాల్సిన పని లేదు. ఈరోజు ఇక్కడే ఏ జిల్లాకి ఆ జిల్లా రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు, రెన్యువల్స్ చేస్తున్నారు. కాబట్టి వైద్యులందరూ కూడా తప్పనిసరిగా చట్టబద్ధంగా పాటించాల్సినటువంటి అన్ని అంశాలను పాటించాలని కోరుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడినటువంటి కౌన్సిల్ తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన చర్యలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఎఫెక్టివ్గా తమను తాము ప్రాక్టీస్కి అనుగుణంగా మలుచుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ పని చేస్తున్న ఇక్కడ ప్రిన్సిపల్ గారికి, డాక్టర్ల గారికి, డైరెక్టర్లకి, అలాగే దీన్ని చాలా మంది సీనియర్ డాక్టర్స్ కనిపిస్తున్నారు. సో గుడ్ థింగ్ దట్ మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి. ఆయన కూడా డాక్టర్, ఆయన కూడా రెన్యువల్కి వచ్చినట్టున్నారు. అది కూడా లింక్ చేయండి. దాంట్లో కూడా ఇట్లా పద్ధతి చేస్తే బాగుంటుంది. ఇట్స్ ఎ నైస్ థింగ్. సో బేసిక్లీ లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇన్నోవేషన్, బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా సిటిజన్స్కి అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, మీకు అందరికీ తెలుసు. అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తేవడం జరిగింది. మోర్ దెన్ 500 సర్వీసెస్ ఇప్పుడు యాక్టివేట్ చేయడం జరిగింది ఇన్ వాట్సాప్. ఇది కూడా చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎనీ పాసిబిలిటీ టు సీ వాట్సాప్ గవర్నెన్స్, ఎందుకంటే ఉంది కాబట్టి వాట్సాప్తో లింక్ చేసి ఇది కూడా దాంట్లోకి తెచ్చేదానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే తీసుకుపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మన ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి లోకేష్ గారి కింద ఉంటుంది, అది కోఆర్డినేట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే సర్వీసెస్ మనకి ఈ కాలంలో మీరు చూస్తుంటారు, బ్లింకిట్ అని వచ్చింది, జస్ట్ 7 minutesలో డెలివరీ సిస్టమ్స్ వచ్చేసినాయి. సో ఎంత ఫ్రెండ్లీగా థింగ్స్ బాగుంది అంటే అంత అప్రిషియేట్ చేసేదానికి ఉంటుంది. ఒకటి గవర్నమెంట్కి ఉంటుంది, ఇట్లా కౌన్సిల్స్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ఉంటే సపోర్ట్ సిస్టమ్గా ఉన్నప్పుడు ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది స్టార్ట్ కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. డాక్టర్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని మన సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్గా అది ఏదైతే చెప్పడం వాలిడ్ రీజన్ ఉందంటే ఇక్కడ నుంచి సర్టిఫికెట్ మిస్ అయినా మరీ పోవడము, మరీ మిస్ అయిందంటే రావడము, దానికి పోనీ ఏదైనా కాన్ఫరెన్స్ ఉందా, అది కాదు, ఓన్లీ ఫర్ రెన్యువల్. అది డాక్టర్స్కి 1 day 2 days ఈజ్ ఎ ప్రెషియస్ టైం. ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకోబోతున్న దానికి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఇంకా వాట్సాప్ గవర్నెన్స్లో కూడా లింక్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ